సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ సెబీ రిజిస్టర్డ్ స్టాక్ మార్కెట్ ట్రేడర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ విజయ్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం విజయ్ గారు. ఇవాళ 18th మార్చి వెడ్నెస్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 633 పాయింట్ల లాభంతో 76,704 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 196 పాయింట్ల లాభంతో 23,777 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 450 పాయింట్ల లాభంతో 55,326 వద్ద క్లోజ్ అయింది. సో మార్కెట్లు కొంచెంగా రికవర్ అవుతున్నాయి. అంటే చెప్పాలంటే ఇదేమి లాభాల మార్కెట్ కాదు, ఇదేమి లాభాల ప్రయాణం ఏం కాదు, కొంచెంగా రికవర్ అవుతున్నాయి. సో ఏంటి ఇప్పుడు కంప్లీట్ మార్కెట్ సినారియో ఎలా ఉంది? ఎందుకంటే బయట యుద్ధానికి సంబంధించిన ఉద్రిక్తతలు భయంకరంగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు గ్యాస్ కు సంబంధించి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ సంక్షోభాన్ని కూడా చూసాం. కాబట్టి ఒకవైపు ఈ 3 దేశాలు కూడా ఎక్కడ యుద్ధానికి సంబంధించి ఎవరు కూడా వెనక్కి వెళ్ళట్లేదు, అంటే ఎవరు కూడా ఆగట్లేదు. కాబట్టి ఏంటి అసలు యుద్ధ పరిస్థితులు ఇంకా మార్కెట్లు ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? యుద్ధానికి మార్కెట్లు అలవాటు పడతాయి సార్. ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు మార్కెట్స్ వాటిని అబ్జర్వ్ చేసుకునే స్టేజ్ లోకి వచ్చేస్తాయి సార్. ఒక పర్టికులర్ స్టేజ్ వరకు రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయిన తర్వాత ఇంకా వాటిని అర్థం చేసేసుకుని ఇన్వెస్టర్స్ కానివ్వండి, మార్కెట్స్ కానివ్వండి, వాటిని అడాప్ట్ చేసేసుకుంటాయి. మనం రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు కూడా చూసాం, మనం పాండమిక్ వచ్చినప్పుడు కూడా చూసాం. సో మార్కెట్లు ఒకటి అలా టర్న్ అయినాయి. 2 ఇన్వెస్టర్స్ ఇప్పుడు మనం చూస్తున్న రికవరీ, మీరు మంచి మాట చెప్పారు, ఇదేమి లాభాల మాట కాదు, కొద్దిగా రికవరీ అవుతుంది. కొంచెం రికవరీ. ఎస్ సార్, డెడ్ క్యాట్ బౌన్స్ లాగా సమ్ పాయింట్ ఆఫ్ వచ్చేటప్పటికి ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని ఇప్పటి వరకు సెల్లింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వాలి ఆ పొజిషన్స్ ని. సమ్ పాయింట్ లో వాళ్ళు ఒక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే దే నీడ్ టు బై దేర్ పొజిషన్ సార్. ఆ బయింగ్ వాల్యూమ్ వల్ల మనకి మార్కెట్ లో షార్ట్ సెల్లింగ్ అంటారు దాన్ని టెక్నికల్ లాంగ్వేజ్ లో. అలాగా బౌన్స్ బ్యాక్ అయ్యి 199 పాయింట్స్, ఒక స్టేజ్ లో 250 దాకా కూడా నిఫ్టీ వెళ్ళింది. ఇంకొకటి సెక్టోరియల్, అంటే వాళ్ళకి ఇంకా ఇవి తక్కువకి దొరుకుతున్నాయి, నేను గనక ఇప్పుడు ఎంటర్ అవ్వకపోతే ఫోమో అంటారు సార్ టెక్నికల్ భాషలో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఉంటది. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎంటర్ అవుతారంటే, నిఫ్టీ ఈ నిన్నటి నుంచి నిఫ్టీ ఏం చేస్తుంది, 200 మూవింగ్ యావరేజ్ అబోవ్ లో రన్ అవుతుంది. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేటటువంటి క్రైటీరియా ఫాలో అయ్యి కొంతమంది బయింగ్ సైడ్ రావచ్చు. అది మనకి బెస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ కొద్దిగా 1.8% పెరిగింది సార్. ఇండియా విక్స్ కూడా కొద్దిగా పాజిటివ్ గానే చూపెడుతుంది. సో మనం బయింగ్ వైపుకి రావచ్చు. ఇంకా మార్కెట్ లో మాక్సిమం పెయిన్ అయిపోయింది. ఇది టెక్నికల్ గా మాట్లాడుకుంటే సార్, మాక్సిమం పెయిన్ 200 మూవింగ్ యావరేజ్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఈ సెక్టోరియల్ చేంజెస్, నేను సెల్ చేసేస్తే, నేను బై చేసేస్తే నా పొజిషన్ నేను ప్రాఫిట్ లో బుక్ చేసుకుంటా. ఇంకపోతే మీరు అన్నట్టు వార్ లో సీజ్ ఫైర్ అనౌన్స్ అవుతుంది. ఈ 2-3 డేస్ అనౌన్స్మెంట్ జరుగుద్ది. నిన్న జరిగిన నాటో మీటింగ్స్ కానీ, అమెరికా బయటకు వచ్చేయడం, నేనే సపరేట్ గా నేషన్ ని రెడీ చేస్తానడం, అమెరికాకి అగైనెస్ట్ గా ఇప్పుడు ఒక 5 దేశాలు మాట్లాడుతున్నాయి. మొన్నటి వరకు మాట్లాడినటువంటి కంట్రీస్ అమెరికాకి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నాయి. ఇప్పుడున్నటువంటి ఫెడ్ చైర్మన్ కూడా, అతను కూడా ఇప్పుడు అగైనెస్ట్ గా ఈ రోజు మీటింగ్ ఉంది సార్ వాళ్ళది 11:50. మన మార్కెట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైంలో, కమోడిటీ మార్కెట్ కూడా క్లోజ్ అవుతుంది ఆ టైంలో. ఈ రెండింటి వల్ల మనకు RBI మీటింగ్ ఉంది సార్, మళ్ళీ RBI మానిటరింగ్ పాలసీ ఉంది. సో ఎక్కడో సమ్ మార్కెట్స్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ హైయర్ అథారిటీస్. పర్టికులర్లీ మన ఇండియన్ మార్కెట్స్ లో RBI నుంచి ఏదో సమ్ గుడ్ న్యూస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వరల్డ్ మార్కెట్స్ అన్ని ఫెడ్ నుంచి ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాస్ ఫెడ్ చైర్మన్ ఆల్రెడీ ఇతనికి యాంటీగానే మాట్లాడుతూ వచ్చాడు, ఏది ట్రంప్ గారికి యాంటీగా. సో జియోగ్రాఫికల్ గా చూసుకుంటేనేమో ఆ పొలిటికల్ సినారియోలోనేమో అది పాజిటివ్ న్యూసే. ఇంకా ఎక్కువ కాలం యుద్ధం జరగదు, సీజ్ ఫైర్ అనౌన్స్ అవుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ హమాజ్ వారధి నుంచి మనం రిలీజ్ చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం, నిన్న ఒక్కరోజే క్రూడ్ ఆయిల్ ఒక దగ్గర 1000 పాయింట్ల దాకా కరెక్షన్ అయింది సార్. 800 పాయింట్ల దాకా కరెక్షన్ అయింది. సో క్రూడ్ ఆయిల్ తగ్గడం, రూపీ వాల్యూ పెరగడం, ఇలా అన్ని సినారియోస్ ఇంకా మాక్సిమం పెయిన్ చూసేసి మార్కెట్స్ అనుకుని ఈ బయ్యర్స్ ఎంటర్ అయ్యారని నేను అనుకుంటున్నాను సార్. సో మరి ఎఫ్ఐల పర్సెప్షన్ ఎలా ఉంది? ఎఫ్ఐలు మరీ ముఖ్యంగా ఏ సెక్టార్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు?
ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లోనే ఉన్నారు సార్ ఇప్పుడు కూడా. ఈ రోజు కూడా కొద్దిగా సెల్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు సెల్ పొజిషన్స్ ని ఎగ్జిట్ చేయడం వల్లే మనకి బౌన్స్ బ్యాక్ కనబడుతుంది సార్. బయింగ్ వాల్యూమ్ చూపెడుతుంది అది. సెల్ ని ఎగ్జిట్ అవ్వాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ దే నీడ్ టు బై దేర్ పొజిషన్స్. సంహౌ ఎక్కడో ఏదో రేటుకి బై చేసేయాలి. వాళ్ళు సెక్టోరియల్ చేంజ్ అయ్యారేమో అనుకుంటున్నారు సార్. సెక్టోరియల్ చేంజ్ అయ్యారు. ఐటీ సెక్టార్ బాగా ఇప్పుడు మంచి గుడ్ వాల్యూలో దొరుకుతుంది. ఐటీ ఈ రోజు చూడండి అన్ని ఐటీ సెక్టారే లీడింగ్ కంపెనీస్ ఉన్నాయి సార్. ఐటీ ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి లీడ్ చేసినాయి. సో వాళ్ళు సెక్టోరియల్ చేంజ్ ఎందుకంటే దే ఆర్ గెట్టింగ్ ద వాల్యుబుల్ ప్రైజ్. ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లాగా వాళ్ళు ఏం ప్రైజ్ బట్టి వెళ్ళరు సార్, వాల్యూని బట్టి వెళ్తారు. వాళ్ళు అనుకున్నటువంటి వాల్యూ ఇప్పుడు ఐటీ సెక్టార్ లో దొరుకుతుంది, ఎఫ్ఎంసీజీలో దొరుకుతుంది. కాబట్టి దే ఆర్ షిఫ్టింగ్ దేర్ పొజిషన్స్ ఇంటూ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ కూడా ఇప్పుడు రీసెంట్ గా ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళ షిఫ్టింగ్ వల్లే ఈ చేంజెస్ అన్ని. అండ్ రూపీ వర్సెస్ డాలర్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రూపీ కొద్దిగా స్టేబుల్ గానే ఉంది సార్. ఈ 2 days తో లాస్ట్ ఒక 1 week తో కంపేర్ చేస్తే 2 days నుంచి కొద్దిగా స్టేబుల్ గానే ఉంది. అది కూడా ఒక మార్కెటింగ్ మనం ప్లస్ పాయింట్ సార్. మనకి మన ఇండియన్ మార్కెట్స్ బూస్ట్ అవ్వడానికి రూపీ స్ట్రెంగ్ అవడం కూడా, స్ట్రెంగ్ కాకపోయినా వీక్ అవ్వకుండా ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ మూవ్స్ ఇన్ అప్కమింగ్ డేస్ అన్నమాట. సో ఇప్పుడు విజయ్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు వార్ టైంలో మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి, ఈ వార్ సిచ్యువేషన్ని మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఎన్కాష్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎస్పెషల్లీ ఇప్పుడు నడుస్తున్న వార్ పాండమిక్ అయితే ఏమండి, తర్వాత ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ కూడా డిస్కౌంట్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ మార్కెట్ లో అయితే ఒక 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ 2023 దాకా వెళ్ళిపోయింది మార్కెట్ లో. 2 years వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆపర్చునిటీ తీసుకోవాలి, ఈ వార్ సిచ్యువేషన్ కూడా ఎన్కాష్ చేసుకోవాలి మార్కెట్ లో అనుకున్న వాళ్ళు ఇప్పుడు కొంత బెటర్మెంట్ లో ఉన్న స్టాక్స్ సెక్టర్స్ ఏముంటాయి అసలు? ఇప్పుడేనే కాదు సార్, ఎప్పుడు పాండమిక్ ఎనీ రీజన్, వరల్డ్ వార్ అవనివ్వండి, ఏదైనా కొత్త డిసీజ్ రానివ్వండి, బ్యాంక్ రెప్ట్లు అయిపోయినాయి అవనివ్వండి, ఏదైనా స్కీమ్ జరిగితే, ముఖ్యంగా వార్లో ఏమవుతుందంటే సార్, క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కంపెనీలు క్రూడ్ ఆయిల్ ని డైరెక్ట్ గా, ఇప్పుడు రిలయన్స్ లాంటి కంపెనీస్ డైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ తోనే పని. దానికి ఏషియన్ పెయింట్స్ ఉంది, క్రూడ్ ఆయిల్ సబ్సిడరీ ప్రొడక్ట్స్ తో పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే ఉంటే క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళ ప్రైసెస్ పెంచాల్సిందే. మనకి ఏదైతే ధరలు ఎక్కువ కొంటామో, పాండమిక్ లో ఉన్నప్పుడు మనం ధరలు ఎక్కువ ఏం కొంటాం సార్? మెడిసిన్ ఎక్కువ కొన్నాం, ఫుడ్ ఎక్కువ కొన్నాం. నేను బయట ఈ పాండమిక్ నడుస్తుంది, కరోనా నడుస్తుంది కాబట్టి నేను నీకు డెలివరీ చేయాలంటే నేను డబ్బులు ఎక్కువ అడుగుతాను అంటాడు. జూబ్లియంట్ ఫుడ్ అని ఒక స్టాక్ ఉంది, వరుణ్ బెవరేజెస్ అని పెప్సీ కంపెనీ ఉంది. సో ఈ ఫుడ్ ప్రొడక్ట్స్, ముందు పెట్రోలియం కి సంబంధించిన ప్రొడక్ట్స్, తర్వాత ఈ ఫుడ్ ప్రొడక్ట్స్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ విచ్ ఆర్ డిపెండ్ ఆన్ క్రూడ్ ఆయిల్, బెంట్ క్రూడ్ అవనివ్వండి, రిఫైనరీ క్రూడ్ ఇది అవనివ్వండి, ఈ 3 కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. అలాంగ్ విత్ దిస్ మనకి మెడికల్ సెక్టర్ అనేది ఎప్పుడు కొద్దిగా స్టేబుల్ గా ఉండే సెక్టర్ సార్. చాలా మంది అండర్ ఐడెంటిఫై చేసినటువంటి సెక్టర్ అనుకుంటాను నేను. చాలా మంది ఏదైనా చెప్పమనగానే టాటా మోటార్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ర్యాంకో, అల్ట్రాటెక్ సిమెంట్ అంటారు. కానీ హెల్త్ సెక్టర్ ఎప్పటికీ ఉంటుంది సార్. ఇది హెల్త్ మీరు అన్నట్టు ఈ చిన్న అపోలో హాస్పిటల్, చిన్నవి అంటున్నా, ఈ అపోలో హాస్పిటల్ పెద్ద స్టాక్ దగ్గర నుంచి లల్పత్ ల్యాబ్స్ అని ఉంది, ఇలాంటివన్నీ అంటే వీటిల్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటా ఉండొచ్చు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఎప్పటికీ సేమ్ ఉంటారు. మనకు స్కేర్సిటీ పెరిగే కొద్దీ ఇతనికి వచ్చే అయితే ఏం పోవు. ఈ ఫ్లక్చువేషన్స్ అన్నింటినీ ఎన్కాష్ చేసుకుంటూ మీరు అన్న వార్ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకోవాలంటే డిఫెన్స్ సెక్టర్ సార్. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వార్ దెబ్బకి ఒక 10-15 దేశాలు దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ డిఫెన్సివ్ సెక్టర్. మన ఇండియా కూడా ఇప్పుడు ఏంటి, రష్యా దగ్గర నుంచి కొనాలని, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వారు చూసుకుని ఆఫ్ఘనిస్తాన్ మేము కూడా రెడీ అవుతాం, లేదంటే బయట దేశాలకి మనం పంపించాలని, బయట దేశాల నుంచి మనం కొనుక్కోవాలని. సో డిఫెన్స్ సెక్టర్ లోకి ఎంటర్ అవ్వాలి. బాగా పడిపోయిన ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉంది సార్, అది చాలా వాల్యూ. మీరు కూడా చాలా, అసలు మీ ఇంటర్వ్యూ చూసినా కానీ చాలా మందికి మంచి ఐడియాలజీ వస్తుంది సార్. ఏది దేనిలో పెట్టాలి, ఏది పడిపోయింది, ఈ న్యూస్ ని వాడెక్కడా చదువుకోకుండా మీరు అన్ని చదివేసి చెప్పేస్తున్నారు. ఒక యాజ్ ఇన్వెస్టర్, ట్రేడర్ ఇండికేటివ్ గా చెప్పడానికి మన ఈ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని అతనికి ఉన్నటువంటి ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసి అప్పుడున్నటువంటి మార్కెట్ ని పర్సెప్టివ్ గా తీసుకొని అతను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ ఉంటాను కదా, మీరు లేదా ఇక్కడ గెస్ట్ మాట్లాడే అతను, వీళ్ళిద్దరు ఇన్ఫర్మేషన్ తో అతను రేపు పొద్దున్న ట్రేడ్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ. సో తన తెలివితేటలు కూడా వాడి ఇవన్నీ గమనించుకుంటూ ఎఫ్ఎంసీజీ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్, హెల్త్ కేర్, హాస్పిటల్స్ కి సంబంధించి వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్టెడ్ అండ్ ఇన్సూర్ అయి ఉండాల్సిందే సార్. ఎనీ సిచ్యువేషన్ మీకు ఇన్సూరెన్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో ఒకసారి టెక్నికల్ గా చూద్దాం. సో మరి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అసలు? నిఫ్టీ సపోర్ట్ వచ్చి 22,890 సార్. మాక్సిమం పెయిన్ అంటే 22,890 వరకు మాక్సిమం పెయిన్. మనం ఆ 22,890 కనుక బ్రేక్ అయితే 23,250 సార్ నెక్స్ట్ రెసిస్టెన్స్. 23,250 కనుక సక్సెస్ అయితే 23,650 సార్. ఈ లెవెల్స్ కి ఇన్ బిట్వీన్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసేసుకొని మీరు ఎనీ ఇన్వెస్టర్ ఎనీ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు మనం చెప్పిన సపోర్ట్ లెవెల్స్ వాడిని. అది కాక గుడ్ పార్ట్ ఏంటంటే నిన్నటి నుంచి నిఫ్టీ 200 మూవింగ్ యావరేజ్ అబౌవ్ రన్ అవుతుంది సార్. అదొక గుడ్ పార్ట్ టెక్నికల్ గా. సో అయితే మొత్తానికి మార్కెట్ ఏదో కొంచెం కొంచెంగా రికవర్ అవుతున్నాయి, చిన్న చిన్నగా రికవర్ అవుతున్నాయి. కాబట్టి రేపటికి మార్చి 19కి మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు అంటారు? రేపటి మార్కెట్లకు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్? ఫస్ట్ ఒక 9:15 మార్కెట్ ఓపెన్ అయితే సార్ ఒక 10 minutes మార్కెట్ కి వదిలేయాలి. ఎనీ ట్రేడర్ ఒక 10 minutes మార్కెట్ లో హై వాలటిలిటీ, హై ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది సార్. ఈ బై పొజిషన్స్ కానీ సెల్ కానీ బై కానీ ఇలాంటివన్నీ చాలా హై లెవెల్లో జరుగుతుంటది. ఒక 15 minutes మార్కెట్ ని వదిలేసి 9:30కి ఇన్ కేస్ ఈ రోజు జరుగుతున్నటువంటి డే హైని కనుక మార్కెట్ క్రాస్ చేస్తే మనం బై పొజిషన్స్కి వెళ్ళొచ్చు సార్. ఈ డే హై క్రాస్ చేసేంత వరకు మనం వెయిట్ చేసి మనం బై పొజిషన్స్కి వెళ్ళొచ్చు. ఓవరాల్ సినారియో ఈ రోజు కనుక ఫెడ్ మీటింగ్, ఈ రోజు మన మార్కెట్స్ నైట్ 11:50కి వాళ్ళ మీటింగ్స్ ఉన్నాయి సార్, 2 ఎకనామిక్ పాడ్కాస్ట్ ఒకటి ప్లస్ ఈ ఫెడ్ మీటింగ్ 2 ఉన్నాయి. ఈ 2 అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా రేపు మార్నింగ్ మనకు తెలిసి ఇస్తారు యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయినాయి, మన స్టాక్స్ అక్కడ ఎలా రియాక్ట్ అయినాయి అని. దాన్ని బట్టి మనం బై పొజిషన్స్ కానీ సెల్ సైడ్ ఉండాలా బై సైడ్ ఉండాలా అనేది రేపు మార్నింగ్ డిసైడ్ చేయొచ్చు సార్. ఈ రోజు ఉన్నాయి కాబట్టి డిసైడల్ ఫ్యాక్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. ఇవాళ మార్కెట్లో అసలు ఏం జరిగింది అండ్ రేపటి మార్కెట్లకు మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అన్న దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.